ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా BS6 2023 మోడల్. దీని ప్రాబ్లం ఏమంటే గేర్ అయితే ఎంగేజ్ పడుతున్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాం. ఇప్పుడు ఒక గేర్ వేస్తే ఇంక గేర్ పడుతుందంట, స్లిప్ అవుతున్నాయి గేర్లు, ఎంగేజ్ చేస్తున్నాయి. మనం ఓపెన్ చేద్దాం. మొత్తం గేర్ స్టార్ట్ తరిగింట. దీనికి షిఫ్టర్ తీసేసాము, డోర్ అయితే తీయేద్దాం. ఇప్పుడు అంతా ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి. డోర్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, షిఫ్టర్ కీ ఇది. షిఫ్టర్ గుండి అరిగింట తినేసి ఉంటుంది, ఇది కూడా పోయి ఉంటుంది. ఓపెన్ తీసేసాం. చూడండి, గేర్ వీల్ వస్తాయి. టాప్ గేర్ అయితే ఫస్ట్ తీద్దాం. ఈ టాప్ గేర్ అంటారు దీన్ని. టాప్ గేర్ తీసిన తర్వాత గేర్ వీల్ అయితే 1 by 1 తీసుకోవాలి. గేర్ వీల్ తీసాము. చూడండి, స్టార్ ఎలా అరిగిండదు, మొత్తం తినేసి ఉండదు, అసలు ఏమీ లేదు, నున్నంగా అయిపోయింది అది గేర్ స్టార్. ఈ స్టంప్ బోల్ట్ ఇది, ఏదో గేర్లు మారేది. గేర్ స్టార్ చూడండి ఎలా తినేసి ఉండదు, అరిగిపోయింది అది పూర్తిగా. ఈ పాత గేర్ స్టార్ ఇది. ఇది కొత్తది, చూడండి ఎలా అయిపోయింది అది పాతది. కొత్త గేర్ స్టార్ ఇది. స్టంప్ బోల్ట్, స్టార్ స్టంప్ బోల్ట్ అయితే కొత్తగా అయితే వేసేద్దాము. ఇలా అయ్యే ఖర్చు వచ్చేసి మొత్తం వచ్చేసి 1000 రూపాయల దాకా వస్తుంది. ఈ స్టార్ స్టంప్ బోల్ట్ గేర్ వీల్ అయితే ఫిట్టింగ్ అయిపోయినాయి. ఇంకా టాప్ గేర్ అయితే వేసేద్దాము. టాప్ గేర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. డోర్ వేద్దాము.